నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పెనుగొండ అనగానే వాసవి అమ్మవారి మాత పెనుగొండ అని పెద్ద పేరుగాంచిన ఊరు పెనుగొండ. కొన్ని వందల ఏళ్ళుగా పెనుగొండ ఆర్య వయస్సులకి ఆరాధ్య దైవం వాసవి మాత అమ్మవారు. మరి ఇవాళ ఎప్పటి నుండో ఈ పెనుగొండ గ్రామంలో మరి వాసవి మాత అమ్మవారు ఉండడం, అనేక రాష్ట్రాల నుండి ఆర్యవైశ్యులు, ముఖ్యంగా మిగిలిన ప్రాంతాల ప్రజలు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈసారి వాసవి మాత అమ్మవారు ఉన్న పెనుగొండలో ఈ పెనుగొండ పేరుని మార్చే ప్రయత్నం చేయబోతుందని మనకున్న సమాచారం. మరి ప్రస్తుతం పెనుగొండ కాబట్టి వాసవి పెనుగొండ గ్రామం అని నామకరణం చేసి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయబోతుందనేది మనకు వస్తున్న సమాచారం. మరి ఎంతో ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న పెనుగొండ, మరి ఇవాళ వాసవి అమ్మవారికి ప్రసిద్ధిగాంచిన పెనుగొండలో మరి వాసవి పెనుగొండ అనే పేరు నామకరణం చేయడం అంటే ఖచ్చితంగా ఆ ప్రాంత ప్రజలే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కూడా హర్షించే విషయం ఇది. మరి ఖచ్చితంగా మంచి నిర్ణయం కాబోతుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్యులందరూ కూడా కలిసి ప్రభుత్వాన్ని, ఆ సంబంధించిన మంత్రిని, ముఖ్యమంత్రిని కలిసినప్పుడు కూడా ఇదే విషయం సంబోధించినప్పుడు ఖచ్చితంగా ఆర్యవైశ్యులకి ఆరాధ్య దైవమైన వాసవి అమ్మవారి పెనుగొండలో ఉన్న ఊరు పేరు ఎక్కడ నుండి వాసవి పెనుగొండగా మారుస్తామని కూడా ప్రభుత్వం అధికారికంగా చర్యలు తీసుకోబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా మరి భారీ ఎత్తున పెనుగొండ వస్తుంటారు. మరి పెనుగొండ అనగానే వాసవి అమ్మవారి యొక్క ప్రాధాన్యత సంతరించుకుంటుంటుంది. కాబట్టి ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి మరి ఎప్పుడో చేయవలసిన పనిది. మన గతంలో ఉన్న రాజకీయ పార్టీలు లేకపోతే ఆ పెనుగొండనే ఆ ఊరిని ఆ నియోజకవర్గాల్లో రాజకీయాల పరంగా ఉండడమే తప్ప దానికి ఒక ప్రఖ్యాతతని గుర్తించే విషయంలో రాజకీయ నాయకులు కూడా పెద్ద పట్టించుకునే పరిస్థితి గతంలో కూడా లేదు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వాసవి మాత అమ్మవారి ఆలయం ఉన్న పెనుగొండని వాసవి పెనుగొండగా కూడా పేరు నామకరణం చేయబోతున్నారు. త్వరలో ముఖ్యమంత్రి గారు కూడా దీనికి సంబంధించి మరి క్యాబినెట్లో అప్రూవల్ తీసుకోవాలి. అప్రూవల్ తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ పరంగా చర్యలు తీసుకోవాలి. ఎక్కడెక్కడ దాని నిబంధనలు ఏమని అవన్నీ కూడా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే అధికారికంగా రికార్డ్స్లో వాసవి పెనుగొండ గ్రామంగా మరి పిలువబడుతుంది. మరి అవన్నీ కూడా చేయడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని చెప్పి ఆర్యవైశ్యులు కూడా భావిస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మరొక అడుగేసి కూటమి ప్రభుత్వం ఆర్యవైశ్య కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ, మరి ప్రతి సామాజిక వర్గాన్ని కూడా ఏదో ఒక ఎస్సీలకి ఎస్సీ కార్పొరేషను, బీసీలకి బీసీ కార్పొరేషను, మైనారిటీస్కి మైనారిటీ కార్పొరేషన్, ఇట్లా కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో అలాగే ఆర్యవైశ్యులకి కూడా ఆంధ్రప్రదేశ్లో ఆర్యవైశ్య కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ పెట్టి మరి దీని ద్వారా ఆంధ్రప్రదేశ్లోని పేదవాళ్ళు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆర్యవైశ్యులకి ఉపాధి కల్పించి లోన్లు మంజూరు చేసి వాళ్ళని అన్ని విధాలు ఆదుకోవాలనేది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది. మరి ఆ దిశగా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది. మరి ఇలా కొంత గ్రాంట్ ఈ సొసైటీలో పెట్టి ఏ జిల్లాలో అయితే ఎక్కడైతే ఆర్యవైశ్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో లేదా ఆర్థికంగా నిలబడటానికి లేదంటే చిన్న చిన్న ఉపాధి యూనిట్లు స్థాపించుకోవడానికి వాళ్ళకి ఆర్యవైశ్య కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ నుండి రుణాలు ఇచ్చి వాళ్ళని చేయూతనిచ్చి వాళ్ళకి అన్ని విధాల అండగా ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది. ఇది కూడా ఒక మంచి శుభ పరిణామం అని చెప్పి ఆర్యవైశ్యులందరూ కూడా ముక్త కంఠంతో హర్షిస్తున్నారు. ఖచ్చితంగా మరి పెనుగొండ లాంటి ఆ వాసవి అమ్మవారు ఉన్న పెనుగొండ లాంటి ఊరికి వాసవి అమ్మవారు అని చెప్పి పేరు నామకరణం చేయటం, ఆర్యవైశ్యులకి కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ పెట్టి కొంత నిధి పెట్టి ప్రభుత్వం నుండి వారి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఆర్థికంగా ఇబ్బందులు పడుతుందో వాళ్ళందరికీ ఒక చేయూతనివ్వాలని తీసుకున్న నిర్ణయం అభినందనీయమని చెప్పి ఆంధ్రప్రదేశ్లోని ఆర్యవైశ్య సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు, ఆర్యవైశ్య సంఘాలకు సంబంధించిన నాయకులందరూ కూడా చెప్తున్నారు. మరి ఇక్కడ నుండి అతి త్వరలో పెనుగొండ గ్రామం ఇక వాసవి పెనుగొండ గ్రామంగా రూపాంతరం చెందనుంది. త్వరలోనే అధికారికంగా ప్రభుత్వం, ముఖ్యమంత్రి కూడా ప్రకటించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. థ్యాంక్ యూ. మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు SRK బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, SD,
BSA మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన SRK బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు SRK బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ SRK బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, GNT రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.